రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఈజీగా అలాగే టేస్టీగా ఉండే ప్రాన్స్ దమ్ బిర్యానీ మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీ చాలా సులువుగా మన ఇంట్లో ఉండే వంటకాలతోనే తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: శుభ్రం చేసిన పచ్చి రొయ్యలు అర కేజీ, బాస్మతి బియ్యం అర కేజీ, 30 నిమిషాల పాటు నానబెట్టుకుని తర్వాత స్ట్రెయిన్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. టమాటాలు 2, కొత్తిమీర 1 కట్ట, పుదీనా 1 కట్ట. టమాటాలను కట్ చేసుకోండి, కొత్తిమీర పుదీనాను చాప్ చేసుకుని పెట్టుకోండి. రైస్లోకి కావలసిన మసాలాలు: బిర్యానీ ఆకు 2, షాజీరా పావు టేబుల్ స్పూన్, యాలకులు 2, లవంగాలు 5, జావిత్రి 2 ఇంచులు, దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క. అలాగే బిర్యానీలోకి కావలసిన మసాలా: లవంగాలు 4, యాలకులు 2, దాల్చిన చెక్క 1 ఇంచు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు లేదా 100 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడినంత, కారం 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 20 గ్రాములు, కుంకుమ పువ్వు 3 పించులు. వేడి పాలలో నానబెట్టుకుని ఉంచుకోండి. గోధుమ పిండి లేదా మైదా పిండి, లిడ్ కవర్ చేసుకోవడానికి తగినంత. ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు. కొంచెం ఆయిల్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను బాగా వేపుకొని ఒక పక్కన పెట్టుకోండి. ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న ప్రాన్స్లో కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి ఒక 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేయండి. ఇలా ఒక పక్కన పెట్టుకోండి. సాల్ట్ తక్కువగా వేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో అన్నం ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకుని అందులో మసాలా దినుసులు అలాగే కొంచెం సాల్ట్ వేసి మరుగుతున్నప్పుడు మనం స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని ఈ వాటర్లో వేయండి. ఈ వాటర్లో వేసి గరిటెతో ఒకసారి కలుపుకొని స్టవ్ హైలో పెట్టండి. రైస్ ఒక 60% ఉడికిన తర్వాత, అంటే ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా, అలా బబుల్స్ లాగా ఫామ్ అవుతున్నప్పుడు ఈ రైస్ను స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రైనర్లో కానీ లేదా అన్నాన్ని వడకట్టుకోండి. ఇలా స్ట్రైనర్లో పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ని వేసి ఫ్రై చేయండి. ఒక 3 లేదా 5 నిమిషాల పాటు స్టవ్ మీడియంలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాన్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోండి. ఈ ప్రాన్స్ని ఒక పక్కన పెట్టుకోండి. ఈ లోపల అదే పాన్లో కొంచెం నెయ్యి వేసుకుని అలాగే నూనె కూడా వేసుకుని మసాలా దినుసులు వేసి వేపుకోవాలి. 1 నిమిషం పాటు మసాలా దినుసులను ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగును వేసుకోండి. పెరుగు గడ్డ పెరుగు అయితే బాగుంటుంది, ఎందుకంటే పెరుగు వల్లే గ్రేవీ తయారవుతుంది కదా. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేయండి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా వీటన్నిటిని ఒకదాని వెంబడి ఒకటి వేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత
బాగా కలుపుకోండి. చూసారు కదా గ్రేవీ ఎలా ఉందో. ఇప్పుడు పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేయండి. వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న ప్రాన్స్ని వేసి కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొన్ని ప్రాన్స్ని తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న రైస్ను ప్రాన్స్లో వేయండి. సగం రైస్ వేసిన తర్వాత రైస్ను సమానంగా సర్దుకోండి. మొత్తం గిన్నె అంతా సమానంగా సర్దుకున్న తర్వాత మరొక లేయర్లో మరికొన్ని ప్రాన్స్ వేయండి. ఇలా వేయడం వల్ల 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మిగిలిన రైస్ను కూడా ఈ ప్రాన్స్ పైన వేసి బాగా సర్దుకోండి. ఇలా మొత్తం రైస్ని అంతటిని పైన సర్దుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, స్పైసీనెస్ని బట్టి అన్ని పొడులను వేసుకోవచ్చు. ఇలా అన్ని పొడులను వేసుకున్న తర్వాత కొంచెం బటర్ లేదా గీని పైన ఇలా చల్లుకోండి. ఇలా చల్లడం వల్ల హీట్ వచ్చినప్పుడు ఇది వాటర్లా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని సమానంగా సర్దుకోండి. ఇప్పుడు పైన ఫుడ్ కలర్ కానీ లేదా సాఫ్రాన్ కలర్ కానీ వేసుకుని మూత పెట్టుకోండి. ఇప్పుడు ఈ మూతను ఆయిల్తో కానీ లేదా ఇలా మైదా పిండి, గోధుమ పిండితో కానీ మొత్తం అన్ని వైపులా మూయండి. ఇలా మూయడం వల్ల లోపల ఉన్న ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ఇలా మొత్తం కవర్ చేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలకు ఇక్కడ మూవీ క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది. ఇలా ప్రెజర్ వచ్చిందంటే బిర్యానీ ఉడికిపోయినట్లు లెక్క. ఇప్పుడు మూత తీసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. చూసారు కదా బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు ఈ బిర్యానీని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచండి. 5 నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదా టేస్టీగా ఉండే ప్రాన్స్ దమ్ బిర్యానీ. మీరు కూడా తయారు చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.